పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి కుజుడు జూన్ 1 నుంచి మేషరాశిలోను, తర్వాత రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు వృషభ రాశిలో, రాహువు మీనరాశి, శని కుంభరాశి, కేతువు కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతోంది. దానివల్ల ఆర్థికంగా ఈ మేషరాశి వారి వారం లాభపడడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో ప్రాముఖ్యత వస్తుంది. ఆ తర్వాత అలాగే మరి ఈ ప్రమోషన్స్ వీటి కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అయితే స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వీళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. బంగారాన్ని ఇతరులకి ఇరుగు పొరుగు వారికి చేబోతుల కింద ఇచ్చుకుంటారు కదా, అలా ఇవ్వకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఇచ్చినటువంటి బంగారం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా మరి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మందకొడిగా ఉంటుంది, ఓనర్లకు ప్రాజెక్ట్స్ కొత్తగా రాక. ఇక ఉద్యోగస్తుల విషయంలో బాగానే ఉంటుంది. మరి అలాగే ఇనుము సంబంధించి ఆయిల్ ఇటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బాగా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులంతా కూడా మిత్రులవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇంకొంత కష్టపడితే కనుక ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశీ సంబంధమైనటువంటి విశ్వవిద్యాలయాల నుంచి వీళ్ళకి సీట్లు రావడము, తర్వాత అనుకోని విధంగా వీళ్ళంతా కూడా అనూహ్యంగా వీళ్ళు విదేశాలకి నుంచి ఆఫర్స్ రావడం అనేటటువంటి మేషరాశి వారికి జరుగుతాయి. ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఒక దారికి వస్తాయి కోర్టు కేసులన్నీ కూడా. అదేనా సరే ప్రతి పనిని కూడా దూకుడు స్వభావంతో చేయడం వలన సక్సెస్ అనేటటువంటిది రావడానికి మేషరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అందువలన తీర్థయాత్రలు, బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో ఈ మేషరాశి వారు ఈ వారం పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మానసికంగా ఉల్లాసంగా వీరు మారడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా తమదైనటువంటి ముద్ర వేసుకోవడానికి మహిళలు ప్రయత్నిస్తారు. రెమెడీస్ మనకి ఈ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు ఉదయం 8 గంటలకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే రాహు కోసం చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు యొక్క ఆకులకి చక్కగా మీరు 2 ఆకులు తీసి, అంటే ఆకులన్నీ తెంపేయద్దు, ఆకులను తీసి చక్కగా శివుడి యొక్క శివలింగం మీద ఒక ఆకును పెట్టి మరి దాని తర్వాత మీరు నోట్లో వేసుకొని తినాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వారికి.